తెలంగాణ అంతిమ లక్ష్యం అని చెప్పుకునే పార్టీలకు కూడా మళ్ళీ చివరికి అదే మిగులుతుంది. ఎజెండా ఏమిటంటే ఎన్నికల్లో ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న పిలుపులో ఎంత అసంబద్ధత ఉంది చెప్పండి. 25 మందిని గెలిపించినారు. ఈ 25 మందితో కలిసి ఒక అసెంబ్లీలో హల్లాబోల్ చేసి కొంతవరకు సఫలీకృతులైన, ఢిల్లీలో హల్లాబోల్ చేసి కొంతవరకు సఫలీకృతులైన. కానీ ఓన్లీ 25 మందినే కాపాడుకోలేని వాళ్ళు, 25 మందిలో వాడు ఎడ్డమంటే వాడు తిడ్డమన్నాడు, 9 మంది బయట ఉన్నారు, వాళ్ళ గందరగోళం అయిపోయింది. ఈ ఉన్న వాళ్ళల్లో కూడా ఎందుకు మిగిలి ఉన్నారో తెలియదు మనకి. ఈ మినిమం గ్యారంటీ లేని వ్యవహారాలు పార్టీలలో నడుస్తుంటుంది, మనం చూస్తుంటాం, మనకు అర్థమవుతుంటుంది. టికెట్లు ఇచ్చే కాడ విషయాలు దాకా పోవచ్చు, అంత మౌలికమైన విషయాలు మనకు అవసరం లేదు. ఎవరికోనికి ఏని దొంగలంగో, కానీ వాడు నిలబడతాడనే లేనప్పుడు, అనుభవం ఉన్నప్పుడు నువ్వు 119, 120 మంది, 106 మందిలో తెచ్చుకున్న తర్వాత ఎట్లా ఉంటుందని ఊహిస్తాం. మళ్ళీ 50 మందిని వేరే వాళ్ళు కొనడానికి వీలుగా ఉంటారని అనుకుంటే మనం ఏం చేస్తాం? 17 మందిని పోని అందరు సమైక్యంగా ఉంటారు. 17 మందితో ఏమొస్తుంది పార్లమెంట్లో? ఇది అడిగితే ఇది మళ్ళీ మనకు అసంబద్ధంగా కనబడుతుంది. ఇదేదో మళ్ళీ ఏదో చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి ఎట్లా? బీజేపీని తిట్టబట్టి, పాశంయాగిరి, అల్లంనారాయణ ఇద్దరు కలిసి బీజేపీని తిట్టబట్టి, టీఆర్ఎస్ని తిట్టబట్టి, కాంగ్రెస్ అయితే కుదరనేకూడదంటే మరి ఎట్లా? దీన్ని అంగీకరించడానికి మనం సిద్ధంగా లేదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్. ఏదైతే మధ్యతరగతి ప్రభావాలు అంటున్నామో, ఏ మధ్యతరగతి అయితే ఇప్పుడు సొసైటీలో మొత్తంగా పెరిగి ఉన్నదో ఆ మధ్యతరగతి నేపథ్యం నుంచి మనం ఆలోచిస్తున్నాం. అయ్యో మరి ఇంత నిరాశగా చెప్తున్నారు, ఎట్లా మరి? ఎట్లా? ఈ తెలంగాణ రాదా? ఇది పెద్ద క్వశ్చన్. వస్తుంది తెలంగాణ, తెచ్చుకుంటాం తెలంగాణ. ఎట్లా? నిజానికి దీన్ని మీరు ఆలోచించుకుంటున్నప్పుడు 1969 నుంచి ఒక తరాన్ని మొత్తాన్ని మనం ఏమేం చెప్పి తయారు చేసినాం చెప్పండి. 69 తర్వాత వచ్చిన పరిణామాలు మీకు తెలుసు. తెలంగాణలో ఏమొచ్చింది? నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. తెలంగాణను ప్రభావితం చేసింది మరే ఉద్యమం కాదు, నక్సల్బరీ ఉద్యమం. నక్సల్బరీ ఉద్యమం వచ్చింది, అది కొనసాగింది. తర్వాత దాదాపుగా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది నక్సల్బరీ ఉద్యమంతో మమేకమైనారు. అక్కడ మిగిలిన అసంతృప్తులను నక్సల్బరీ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత చేసినారు. ఆ ఉద్యమం ఇవాళ వెనుకంజ వేసి ఉన్నది, చెప్పుకోవాలంటే వెనుకకు బట్టి ఉన్నది, నష్టాల్లో ఉన్నది, లేదా ఇక్కడ రాకుండా ఉన్నది. అదొక ధోరణి, దాన్ని పక్కకు పెడదాం. ఎప్పుడు మళ్ళీ తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 95లో, మళ్ళీ 92 or 95 ఎవరవుతున్నారు? 95లో మళ్ళీ ఉద్యమం వచ్చింది. ఏ గ్యాప్లో వచ్చింది? ఏది గ్యాప్ అని అనుకున్నప్పుడు కొన్ని మనకు సమాధానాలు దొరుకుతాయి. అయితే ఈ మొత్తం క్రమంలో తెలంగాణ ఎక్కడ లేదు. మళ్ళీ తెలంగాణ 1969లో, 72లో, 71లో విడిచిపెట్టిన తెలంగాణ మళ్ళీ కంటిన్యూటీ లేదు. ఈ కంటిన్యూటీలో, ఈ గ్యాప్లో నిండింది వేరే, మనం అందరం ఆలోచించింది వేరే. న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అని అనుకున్నారు చాలామంది. తెలంగాణలో దాదాపుగా మేధావులు అయితే అనుకున్నారు, కనీసం విద్యార్థులు, మేధావులు, ఇట్లాంటి వాళ్ళు ఆ ప్రభావానికి లోనైన వాళ్ళు. రాలే అది, బహుశా రాకపోవచ్చు ఇప్పుడే. మళ్ళీ తెలంగాణ అంటున్నాం. న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ లాంటి రాజకీయాలు ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అస్తిత్వ ఉద్యమం గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి ఉన్న ఫరక్ ఏంది? దీని కంటిన్యూటీ ఉందా లేదా? అసలు తెలంగాణ చరిత్ర కంటిన్యూటీ ఉందా లేదా? ఈ చరిత్ర క్రమం ఏంది అని అనుకున్నప్పుడు తప్ప మీకు ముఖ్యంగా ఉపాధ్యాయులకు విషయం అర్థం కాదు. మీరు ఏం చెప్పినారు ఇన్ని రోజులు స్టూడెంట్స్కి? ఇప్పటికి కూడా మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చెప్పకుండా ఉంటే, మనం చెప్పకుండా ఉంటే, మీరు తెలంగాణ వాదులుగా కాకుండా ఉంటే, మీరు తెలంగాణ గురించి జరుగుతున్న చరిత్రకు కానీ మిగతా విషయాలకు జరుగుతున్న అన్యాయాలు మీకు తెలియకుండా ఉంటే మీరు ఏం చెప్తారు? రేపైనా కూడా నవంబర్ 1ని ఏం చెప్తారు? విద్రోహ దినం అని చెప్పలేరు. నిజానికి తెలంగాణ ప్రాంతానికి మొట్టమొదలు చెప్పుకోవాల్సింది నవంబర్ 1 అనేది విద్రోహ దినం. అది మనకేమి సెలబ్రేట్ చేసుకునే దినం కాదు. పొట్టి శ్రీరాములు దేశభక్తులు కాదు, పొట్టి శ్రీరాములకు మనకు సంబంధం లేదు విషయం నిజానికి. అట్లాగే కమ్యూనిస్టుల రోల్ గురించి కూడా మనకు చాలా సందేహాలు ఉన్నాయి. కమ్యూనిస్టులు చేసిన రోల్ ఏమి బాగాలేదు తెలంగాణ పట్ల. ఇప్పుడైతే మరీ అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారంటే కమ్యూనిస్టులు ఇద్దరు కూడా, సోకాల్డ్ కమ్యూనిస్టులు ఇద్దరు కూడా ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారంటే అంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు. ప్రపంచం మీద అన్ని వివక్షలకి, అన్ని అసమానతలకి వ్యతిరేకంగా పోరాడదే కమ్యూనిజం అని చెప్పే ప్రాథమిక సూత్రం నుంచి వాళ్ళు వైదొలగి ఒక్క తెలంగాణ విషయంలో వాళ్ళకి ఏది అడ్డం పడుతుందో మనకు అర్థమే కాదు. లక్ష సిద్ధాంతాలు చెప్తారు ఈ విషయం గురించి, వాళ్ళకి ఏమడిగితే ఏమర్థమవుతుంది, మరీ గట్టిగా అడిగితే ఏమన్నా అంటారేమో అనే భయం కూడా ఉంది. మొన్న జరిగింది ఇన్సిడెంట్. అంటే ఈ మొత్తం కార్యక్రమంలో మీరు ఇన్ని రోజులు తెలంగాణ చరిత్ర గురించిన అబద్ధాలు మాట్లాడినారు. ఉపాధ్యాయులు అందరం, మనము జర్నలిస్టులు కూడా అంతే.
పొట్టి శ్రీరాములు ఏందో తెలియదు మనకు. పోలవరం అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తాం పిల్లలకి. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఒక అద్భుతం అని చెప్తాం, అది ఒక ఆధునిక దేవాలయం అని చెప్తాం. అంటే ఎన్ని అబద్ధాలు పాఠ్య పుస్తకాలు ఉన్నాయో అన్ని అబద్ధాలను నూరు పోసిన ఒక తరాన్ని తయారు చేసుకున్నాం మనం. దానికి పాప పరిహారం మళ్ళీ ఉంది. పాప పరిహారం ఏంటంటే ఉపాధ్యాయులుగా తెలంగాణ చైతన్యాన్ని తెచ్చుకోవడం, ఉపాధ్యాయులుగా తెలంగాణ సామాజిక చైతన్యం, తెలంగాణ వాస్తవ అంశాల ఆధారంగా ఒక చైతన్యాన్ని ప్రూవ్ చేసుకోవడం, మళ్ళీ ఏ తరానికైతే అబద్ధాలు చెప్పినో ఆ తరానికి మళ్ళీ వాస్తవాలు చెప్పడం, ఇది ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే. నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయం అని నిజంగానే మనకి ఒకవేళ తెలంగాణ వాదం లేకపోతే నమ్ముతాం మనం, నెహ్రూ చెప్పింది కాబట్టి. నిజానికి నాగార్జున సాగర్ ఎంత పెద్ద కుట్ర అనేది తెలంగాణ నుంచి ఆలోచిస్తే మాత్రమే తప్ప అర్థమయ్యే సత్యం అది. ఎంత పెద్ద కుట్ర నిజానికి అది. నల్లగొండ ఊర్లో కడతారు, నల్లగొండ జిల్లాలో ఉంటుంది అది, నీళ్ళన్ని కిందికి పోతే ఎట్లా సాధ్యం అది అని అనుకుంటాం మనం. నందికొండ దగ్గర కట్టినారు, అది నల్లగొండ గొడవ అదంతా. నల్లగొండకు ఒక చుక్క రాలేదు, ఇప్పటికి 4 నీళ్ళు తాగుతున్నారు. ఈ కమ్యూనిస్టులు కానీ మిత్రులు కానీ మానవవాదులు కానీ లేకపోతే ప్రజాస్వామ్యవాదులు ఏం సమాధానం చెప్పగలరు దీనికి? ఇంతకు మించిన అన్యాయం ప్రపంచం మీద ఎక్కడ ఉంటుంది? తలాపురం సముద్రం పెట్టుకొని సాప దూపకేడ్చినట్టుగా నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ అంటే ఆధునిక దేవాలయం అని ప్రచారం చేస్తుంటాం మనం, ఉపాధ్యాయులం కానీ జర్నలిస్టులం కానీ. ఒక అద్భుతమైన కట్టడము, మానవ నిర్మితము, 1000 మంది మానవులు పాల్గొని ఏదో చెప్తూ ఉంటాం మనం, గాడిద గుడ్డు. కానీ జరిగింది ఏమిటి? ఎంత ద్రోహం అది! ఎవరు చేసినారు దాన్ని? కేఎల్ రావు. అట్లాగే నవంబర్ 1 గురించి చెప్పి ఇప్పటివరకు చెప్పి సాహసం ఎప్పుడు చేసినాం? చేయలేదు మనం. మళ్ళీ చైతన్యంలో తప్ప మనకి చైతన్యమే లేదు. అట్లాగే మన చరిత్ర గురించి కానీ వీటన్నిటికీ మించి అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది ఇక్కడ, భాష, లాంగ్వేజ్. నాకు ఈ నీళ్ళు అవసరం. మిమ్మల్ని నిరాశపరుస్తున్నట్టుగా ఉన్నా మీరు ఒకసారి నన్ను హెచ్చరించండి, మంచిగా మాట్లాడతాం మళ్ళీ. ఎందుకంటే ఇంత నిరాశ కూడదేమో. అబద్ధాలు అయితే మాట్లాడిన భాష గురించి నిజానికి మనం తెలుగు భాష గురించి ఓవరాల్గా చెప్తుంటాం కానీ దీన్ని మాండలికం అంటారు, నిజానికి స్లాంగ్ అంటారు. కాదు, తెలంగాణ భాష అనేది అంతరించిపోయే స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన 2.5 కాలేజ్ చెప్పిన 2.5 జిల్లాల సిద్ధాంతమే వాస్తవం. ఎవరైతే ఆధిపత్యంలో ఉంటారో వాళ్ళ భాష చలమని అవుతుంది. అయితే ఈ భాషకున్న ఒక లక్షణం ఏమిటంటే ఉద్వేగాలు, ఆవేశాలు, కావేశాలు, భావాలు, దుఃఖాలు, ఏడుపు, నవ్వు అన్నీ కూడా భాషలో జరుగుతుంటాయి. అస్తిత్వ ఉద్యమానికి ప్రధానమైనది ఒక ఉమ్మడి ఉద్వేగాలు ప్రధానమైనవి. అస్తిత్వం అంటే ఉమ్మడి ఉద్వేగం, ఐడెంటిఫికేషన్. మనం అందరం ఒకటి, మనం అందరం ఈ రకంగా ఒక వాళ్ళము అనే ఒక భావం. ఈ భావంలో భాష లోపించిన వాళ్ళ తరానికి ఏమి ఉద్వేగాలు ఉంటాయి చెప్పండి? అంటే దీని ఇంపాక్ట్ని, అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ నాకు తెలుసు బాగా భాష ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఒక మనిషి మీద అనేది. ఒక భాషే నిరాకరించబడిన వాడు 50 ఏళ్ళుగా మన భాషను మొత్తం అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మన భాష కాదు నిజానికి. ఇప్పుడు మీరు మాట్లాడేది ఇంత మర్యాదగా మనం ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలంటే మన భాష పోయింది కాబట్టి. మీకు తెలియదు, నేను మూమెంట్లో నుంచి వచ్చిన వాడిని. నేను మూమెంట్లో ఉన్నప్పుడు 1.5 సేపు అనర్గళంగా పల్లెట్టు మనము ఊళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా 1.5 సేపు వ్యవసాయ విప్లవం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇమాజిన్ చేయండి మీరు, 1.5 సేపు వ్యవసాయ విప్లవం గురించి పల్లెల్లో ఉండే వాళ్ళకి, రైతులకు చెప్పడం నేను. ఇవాళ నేను బెంగళూరు పోయి, విజయవాడ పోయి, హైదరాబాద్కి వచ్చి జర్నలిజంలో ఉండి నేను కోల్పోయింది ఏంటంటే నా భాష, నా తల్లి భాష లేదా నా ఇంటి భాష. ఇది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందంటే, ఎంత ఎలిమినేట్ చేస్తుందంటే మనిషిని, అంత ఎలిమినేట్ చేసింది. ఇవాళ చేసింది కూడా అదే. పైగా భాషలను విస్మరణకు గురి చేయడము, ఆదాన ప్రదానాలు ఉండే జనరల్గా ఉండే భాషకు ఏముంటాయి? ఆదాన ప్రదానాలు ఉంటాయి, వస్తాయి, చేరుతాయి, కలుస్తాయి, పోతాయి. చెడ్డి అనే పదము ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పెట్టినట్టు. అంటే ఇవన్నీ పోయి ఉల్టా మన భాష మొత్తం నిరాకరణకు గురై ఇవాళ అంతరించిపోయే స్థితికి చేరుకున్నది. నేను ఎందుకోసం మాటలిక వంటలేని తినేది భాష అంటున్నాను. ఇట్స్ నాట్ ఎ స్లాంగ్. భాష అంటే దీనికి లిపి ఒక్కటే కావచ్చు, కానీ మన భాష వేరు, చాలా తేడా ఉంది. ఇది చాలా ఇవాళ మనం మాట్లాడేది మన భాష కాదు నిజానికి, పరాయి భాష అనుకోవాలి. మన ఇంగ్లీష్ లాంటిది ఇది నిజానికి. కానీ మనకు వచ్చేసింది, ఎందుకంటే పత్రికలు ఉన్నాయి, పాఠ్యపుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ మనం నేర్పిన భాష అది. మనం ఎంత సంస్కారానికి అని అనుకుంటామో, ఎంత చదువుకుంటామో అని అనుకుంటామో అదంతా భాషను కోల్పోతుంటాం. భాష పోయింది,
సాంస్కృతిక ఆధిపత్యం అనేది మొట్టమొదటి అంతర్గత వలసలలో కానీ మొట్టమొదటి చేసేది సాంస్కృతిక ఆధిపత్యం. ఈ సాంస్కృతిక ఆధిపత్యం అనేది ఎప్పుడైతే విశాలాంధ్ర ఏర్పడిందో, లేకపోతే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అప్పటి నుంచి ఏకపక్షంగా ఒక దాడిగా కొనసాగుతూ వస్తున్నాయి. కోల్పోయినాం మనల్ని, మన జీవన విధానాన్ని కోల్పోయినాం. మనం ఏదైతే తెలంగాణ అని అనుకుంటున్నామో, ఏదైతే మన అస్తిత్వ భావనకు మూల కారణంగా ఉన్న టూల్స్, ఎన్ని పరికరాలు ఉన్నాయో, ఏవైతే మౌలికమైన అంశాలు ఉన్నాయో, వీటన్నిట్లలోనూ ఈ అంతర్గత వలస ఆధిపత్యం వల్ల మొత్తం ఇవన్నీ కోల్పోయి ఉన్న ఒక స్థితిలో మనం ఉన్నాం. అందువల్లనే మనకు ఇప్పుడు అస్తిత్వ భావన అనేది మళ్ళీ మనం కొంచెం ఆలోచిస్తే మన ప్రయోజనాలు, మన స్వల్పమో లేకపోతే పెద్దవో ప్రయోజనాలు, వీటి మీద ఆధారపడి మాత్రమే ఉన్నది. అందువల్ల తెలంగాణను మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఏమొస్తుంది తెలంగాణ వస్తే, ఏమొస్తుంది తెలంగాణ వస్తే, ఏమొస్తుంది అని చెప్పేటప్పుడే మనం ప్రయోజనాల గురించి చెప్పాల్సి వస్తుంది. అది కాకుండా ఒక జాతి అస్తిత్వంగా లేదా ఉపజాతి అనుకుందాం, ఒక ఉపజాతి అస్తిత్వంగా తెలంగాణ వస్తే ఇది వస్తుందనే ఒక ఉపజాతిగా మనం ఉమ్మడిగా ఒక అస్తిత్వానికి లోనవడం అనేది ఇక్కడ అసలు అవసరం అనేది నా ఉద్దేశం. ఇంతసేపు మీకు చెప్పిన విషయాలలో ఒక ఉమ్మడి అస్తిత్వ భావన అనేది రాకుండా మనం వీటిని ఈ మొత్తం విశాల దృక్పథంగా చూసే అవకాశం లేదు. అట్లా చూసినప్పుడు మాత్రమే మనం తెలంగాణ కోసం దెబ్బలు తినడానికి సిద్ధపడతాం, తెలంగాణ కోసం ఇంకేదైనా చేయడానికి, దీనికంటే కొంచెం ముందరికి పోవడానికైనా సిద్ధపడిపోతాం. అది లేదు, అది లోపిస్తున్నది. అది లోపిస్తున్నందువల్ల మనం అందరూ సామాన్యుల్లాగానే ఏవైతే ట్రేడ్ యూనియన్లో లేకపోతే ఇతర సంఘాలు, నిజానికి వృత్తి సంఘాలలో మిమ్మల్ని ప్రత్యేకంగా అనాల్సిన పని లేదు. వృత్తి సంఘాలు ఎట్లా ఉంటాయో తెలుసు. స్వల్ప ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయి, సాధించుకోవాల్సినవి ఉంటాయి. ఈ సాధించుకోవాల్సిన వాటి కోసం పోరాటాలు నిర్మాణం చేయడం అనేది ఉంటుంది. దాన్ని ఆ మార్క్సిస్ట్ పరిభాషలోకి నేను పోను, అది ఆర్థిక పోరాటాలు ఇట్లాంటివి కూడా నేను అనను. కానీ ఇట్లాంటి పరిమితులలో మీరు ఆలోచిస్తే దీంట్లోకి రారు. తెలంగాణ వాదం అనే లేదు, అసలు తెలంగాణ కోసం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల సామాజిక చైతన్యం అన్న యాదగిరి మాటలో మూల కారణం ఇది. మనం ఒక అస్తిత్వ భావనకు లోను కాకుండా, ఉమ్మడి ఉద్వేగాల అస్తిత్వ భావనకు లోను కాకుండా మనకి తెలంగాణ అనేది మొత్తం వచ్చేదాకా మనం దీనికోసం నిలబడడం అనేది ఉండదు, సిద్ధపడడం అనేది ఉండదు, సన్నద్ధత అనేది ఉండదు. ఇది ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. ఇక రెండో అంశం అని చెప్పిన దాంట్లో నాకు ఎందుకంటే దాని గురించిన ఎలాబరేషన్ మాట్లాడడం, ఇక రెండో అంశం ఏమిటంటే రాజకీయ చైతన్యం గురించి మాట్లాడినాడు ఆయన. నిజమే, మనం ఒకవేళ కొన్ని భ్రమలకు లోన అవుదామని తాత్కాలికంగా అనుకోవాలంటేనే ఎవరినైనా నమ్మాలి ఇప్పుడున్న పరిస్థితులలో. మీకు తెలియదు టీఆర్ఎస్ అనేది ఎంతమంది ఆలోచనలతో పెట్టిన పార్టీ అంటే అంతమంది ఆలోచనలతో పెట్టినారు. దాని వెనుక ఇప్పటికీ మేధావులు ఉన్నారు. ఇలాంటి జయశంకర్ లాంటి వాళ్ళు ఇప్పటికీ దాని వెంబడే ఉన్నారు. జయశంకర్ సార్ని మేము చాలాసార్లు తవ్వుకుంటూ పోతే ఆయన అన్నాడు, ఏదో లంగపాటు దొంగపాటు పార్టీ కావాలి కదా అని అన్నాడు ఆయన. ఫైనల్ లంగదో దొంగదో పార్టీ అయితే ఉండాలి కదా, ఎందుకు పార్టీ ఉండాలి? నిజమే, మనం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఇదేది న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ మనకు అందరికీ పరిచయమైన మాటలు కాబట్టి చెప్తున్నాను నేను. నూతన ప్రజాస్వామ్య విప్లవం కాదు ఇది, అంతిమ పోరాటం చేసే విప్లవం కూడా కాదు, సాయుధ పోరాటం కూడా చేయలేము దీని మీద. ఏం పోరాటం చేయాల్సి వస్తుంది? తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లే, అంతకుమించి మార్గం లేదు, మోక్షం లేదు తెలంగాణకి. అయితే ఈ బిల్లు పెట్టించడానికి తగిన శక్తులు ఎవరికి ఉన్నాయి? బిల్లు ఎట్లా పెడతారు? ఆయన అనేకాన్ని అసలు మోసం జరుగుతున్నది. 106 మంది వస్తే బిల్లు పెడతారా? పెట్టరు. 17 మంది వస్తే బిల్లు పెడతారా? పెట్టరు. మీరు ఇంకా 37 మంది తీసుకొని పోయారు, బిల్లు పెట్టరు. బిల్లు పెట్టడానికి ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలు కారణమవుతాయి తప్ప, ఆ ఉద్యమాల తీవ్రత కారణమవుతుంది తప్ప, ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న ఒక అగ్నిగుండం లాగా చెలరేగుతున్న పరిస్థితులు ఉంటే తప్ప అక్కడ ఒత్తిడి అనేది ఉండదు. ఒత్తిడి అనేది ఒక టీఆర్ఎస్ వాళ్ళు పెడితే వచ్చేది కాదు. ఒత్తిడి అనేది ఒక ప్రాంతం మొత్తంగా ఇది ఇంతకు మించి మార్గం లేదు, దీనికి ఇంకా పరిష్కారం లేదు అనే ఒక పరిస్థితి తెచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒక్కొక్కప్పుడు అట్లా కూడా మొండికి తెగించి 369 మందిని చంపుతారు, అది కూడా సాధ్యమే. కానీ అదే మార్గమైనప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం, మీరు అందుకోసమే ఇక్కడ ఈ రాజకీయ వాతావరణం తెలంగాణను ప్రత్యేకంగా పరిశీలించండి, మీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ఇప్పుడే నిరాశ కలుగుతుంది మనకందరికి. ఈ అయిపోయింది, ఏడు కావచ్చు వాడు కాంగ్రెస్ వాడు ఏదేందో మాట్లాడుతున్నాడు, వాడు నై అంటున్నాడు వాడు. అంటే రాజశేఖర రెడ్డి కూడా టైం చూడండి మీరు, పొలిటికల్ డైనామిక్స్ అన్నట్లాగే ఉంటాయి. రాజశేఖర రెడ్డి తేల్చి చెప్పింది ఎప్పుడు? 6 నెలల కిందటనే, 6 నెలలు కూడా కాదు 3 నెలల కిందట చెప్పినాడు. మా ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పినాడు ఆయన, ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకుపోని చెప్పినారు. వీరప్ప మొయిని మొదలు చెప్పినాడు, ఆ తర్వాత ఆయన చెప్పినాడు. అప్పటిదాకా ఏముంది, ఇస్తారు కావచ్చు. సోనియా గాంధీ ఏమో అంటున్నదట, మధుయాష్కి కూడా మాట్లాడినట్టు ఇట్లా అనుకున్నాం కదా. కానీ వాస్తవాలు వేరే ఉంటాయి. రాజకీయాలలో ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాలలో వాళ్ళకి అవసరము, ఇక్కడ వేడి ఉన్నదంటేనే వాళ్ళు ప్రతిస్పందిస్తారు. రాజశేఖర్ రెడ్డి నయన్న తర్వాత వచ్చిన శక్తుల గురించి ఆలోచించండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆఖరి కడియం శ్రీహరి కూడా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆంధ్రజ్యోతిని వాడుకున్నాడు, దీన్ని వాడుకున్నాడు కాజుని. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ, ఆశ్చర్యం. మీకు అసెంబ్లీ చర్చలు ఒక్కసారి వెనక్కి పోయి గుర్తు చేసుకుంటే, తెలంగాణ అనే మాటను రానియంది, తెలంగాణ ప్రాజెక్టుల గురించి చర్చిస్తే ఎదురుపడ్డది కడియం శ్రీహరి. మీకు గుర్తుండి ఉంటే అసెంబ్లీ కూడా లైవ్, అప్పుడు కూడా లైవ్ ఉండింది. చాలా ఆశ్చర్యకరంగా ఎందుకన్నాడు ఆయన? వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం ఏమిటి? తెలంగాణని మాట్లాడకుండా దిక్కులేదు బయట. ఇది ఎట్లా వచ్చింది? టీఆర్ఎస్ వల్ల వచ్చిందా? కావచ్చు, టీఆర్ఎస్ వల్ల కూడా కొంత కావచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఈ ఉద్యమం వల్లనే కాటయ్య, కూటయ్య, శ్రీహరి అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, తెలంగాణ కావాలంటున్నారు. దేవేందర్ గౌడ్ సాటుకు తెలంగాణ కావాలంటారు, అప్పుడప్పుడు నేటికి అంటున్నాడు. ఎందుకు? ఒక వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా టీఆర్ఎస్ రాజీనామా చేసిన తర్వాత 16 ఉప ఎన్నికలు వస్తాయి, 16 ఉప ఎన్నికలు వస్తాయి అన్న తర్వాత ఈ ఉప ఎన్నికల్లో గెలవడము, ఓడడం అనేది కూడా మళ్ళీ ప్రధానం అవుతున్నారు. దాన్ని అట్లా ఇరికించి పెట్టినాడు కేసీఆర్, తెలివికలవాడు. ఆయన వేరే పనులు చేయలేడు కాబట్టి ఇట్లాంటివి ఏదో ఇరికించి పెడుతుంటాడు. ఓటానికి ఓటి, కరీంనగరానికి ఇది, ఇది ఆయనకి ఇది, కొద్ది రోజులు అట్లా దిగుతూ ఉంటుంది. తెలంగాణ అనొచ్చు. పోలవరం బోర్డు ఆయన, పెద్దిరెడ్డిపాడు అంతకంటే బోర్డు 16 జీవో గురించి వీధులలో కూడా గులాబీ పూలిస్తుంటాడు ఆయన, చెవిలో పువ్వు. కనుక ఆయన ఏం ప్లాన్ చేసిండు? ఓహో దొరికింది ఆయనకు ఛాన్స్, చలో ఏడాది ఉన్నది కదా, చచ్చుకుంటూ పెడతారు, చచ్చుకుంటుంది లోట్లెట్స్, గర్ల్స్. ఎవరి గర్ల్స్? తెలంగాణ ప్రజలకు గర్ల్స్. కరీంనగర్లో గెలిపించారు, 16 ఇట్లలో గెలిపించాలి. ఈ వాతావరణం కూడా ఎక్కడిది? ఆయనకు అంత ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణలో వాతావరణం. ఈ తెలంగాణ వాతావరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పాజిటివ్ అంశము. మీరేమి నిరాశపడకండి. 1995 నుంచి వచ్చింది. 1995 నుంచి నక్సల్బరీ చల్లారిన తర్వాత, ఒక రకంగా చల్లారడం ఇన్ ది సెన్స్, నేను అది మొత్తం పోయిందని కూడా నేను అట్లా స్వీపింగ్ కామెంట్స్ కూడా నేను చేయను. కానీ అది కొంచెం వెనుకంజ వేసిన తర్వాత వచ్చిన ఒక గ్యాప్లో 1995 నుంచి వచ్చిన ఒక ఉద్యమం వచ్చింది. ఇది నక్సల్బరీ ఉద్యమం నేను అనను, వాళ్ళ పాత్ర ఉందని కూడా నేను అనను. తెలంగాణ వాదుల ఉద్యమం ఇది. ఎక్కడైతే 69లో 70లో మోసపోయిన తెలంగాణ 95లో లేచి నిల్చున్నది. ఈ లేచి నిల్చున్న తెలంగాణ తెచ్చిన వాతావరణం అంతా తెలంగాణలో ఆవృతమై ఉన్నది. టీఆర్ఎస్ తెచ్చిందని అనుకుంటే భ్రమ. అది టీఆర్ఎస్ 2001లో వచ్చింది. ఒక చదును చేసిన నేల మీద అది సాళ్ళు పోసుకుంటూ పోయింది, విత్తనాలు వేసుకుంటూ పోయింది. ఒక చదును చేసిన నేల అనేది చేసింది ఆశం యాగిరి, గద్దరు, మన కాళోజీ, మన ఓల్డ్ గాడ్స్ ఎవరైతే అప్పుడు వీరులు ఉన్నారో ఆ వీరులంతా అట్లా చాలు పోసుకుంటూ అట్లా చదును చేసుకుంటూ వచ్చినారు. ఒక వేదిక ఏర్పాటు చేసినారు.